హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమలేష్. వెల్కమ్ టు రాతి మీడియా. మీరు 10th పాస్ అయ్యారా, ఇంటర్ పాస్ అయ్యారా, డిగ్రీ పాస్ అయ్యారా, ఆ పైన ఇంకా వేరే క్వాలిఫికేషన్ ఉందా? ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం మీ చెంతకు చేరింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేసేందుకు ప్రిపేర్ అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు వీడియో. కేంద్ర ప్రభుత్వ సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం 2919 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ వివరాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి రీజియన్ కి వేర్వేరు పోస్టులు ఉన్నాయి కాబట్టి అర్హతల ఆధారంగా మొత్తం మనం ఈ అప్లికేషన్ ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో 3 లెవెల్స్ ఉన్నాయి. మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th పాస్ అయిన వారు, హైయర్ సెకండరీ లెవెల్ 12th అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు, డిగ్రీ అండ్ ఎబో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత పీజీ మిగతాయి చేసిన వాళ్ళు. అంటే 10th నుంచి డిగ్రీ పీజీ వరకు చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇందులో ఉన్నాయని అర్థం. అయితే ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, మినిస్టరీస్, డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని చోట్లలో అవసరమైన చోట్ల భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక సాలరీ విషయానికి వస్తే 7th పే కమిషన్ ప్రకారం ఈ పేమెంట్స్ ఉంటాయి. పే లెవెల్ 1 నుండి 8 వరకు అప్రాక్సిమేట్ సాలరీ 18,000 అంటే 18,000 నుండి 81,000 వరకు ఆయా పోస్టు ఆధారంగా ఉంటాయి. దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి అలవెన్సెస్ కూడా ఈ ఉద్యోగాల్లో ఉంటాయి. ఏజ్ లిమిట్ ఒక్కొక్క పోస్టుకు వేర్వేరు ఏజ్ లిమిట్ ఉంటుంది. 18 to 25 మధ్యలో, 18 to 27, 18 to 28, 18 to 30, 18 to 35, 20 to 25, 20 to 30, 21 to 27, 23 to 28 ఇలా ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా ఏజ్ లిమిట్ ఉంది. మీరు 18 సంవత్సరాలు నిండిన వారై 35 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర కేటగిరీస్కు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకొని దాదాపుగా 42 సంవత్సరాలు 42 ఇయర్స్ లోపు వాళ్ళ వరకు ఇది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏమిటి? ఇది పూర్తిగా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఎలాంటి ఆఫ్లైన్ ఆప్షన్ ఉండదు. బ్రోకర్ల ఇన్వాల్వ్మెంట్ అసలే ఉండదు. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీన్ని మనం ఓటీఆర్ అంటాం. అంటే ఎస్ఎస్సి సైట్లో ఒక్కసారి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం ఏ నోటిఫికేషన్ పడినా అదే ఐడి, పాస్వర్డ్ తోటి మనం ప్రతి ఉద్యోగానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ ఓటీఆర్ ఉన్నాయి. ఓటీఆర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయి అప్లై చేసుకోవచ్చు. ఓటీఆర్ లేని వాళ్ళు కొంత ప్రాసెస్ ఉంటుంది. మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మిగతా మన ఐడి అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళకి ఇది అవసరం లేదు. సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ క్వాలిఫికేషన్కు సరిపడే పోస్ట్ని ఎంచుకోవాలి. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించినవి, ఇంటర్ చదివిన వాళ్ళు దానికి సంబంధించినవి, మరియు డిగ్రీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దానికి సంబంధించినవి ఎంచుకొని అందుకు తగిన విధంగా ఫిల్లింగ్ చేసి, అంటే పూర్తి వివరాలను అందులో ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దాంతో పూర్తవుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కు 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఫిమేల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఫ్రీగా ఈ అప్లికేషన్ ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఈ నెల 13న అంటే ఏప్రిల్ 13న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. కానీ అదే రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి. మే 4th వరకు ఈ అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. మే 4న రాత్రి 11 గంటల వరకు అవకాశం ఉంది. దాంతోపాటు మనం ఏమైనా తప్పులు జరిగితే, అప్లికేషన్ నింపడంలో తప్పులు జరిగితే 11 మే నుంచి 13 మే వరకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మ్యాక్సిమం జూన్ 2026లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లికేషన్ చేయడానికి సిద్ధమైపోండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులకు సెంటర్ ఎక్కడ పడిందనే ఇంటిమేషన్ వస్తుంది. తర్వాత అడ్మిట్ కార్డు కూడా ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 3 స్టేజెస్లో జరుగుతుంది. మొదటిది
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఈ అంటారు. అంటే ఆన్లైన్లోనే పూర్తి ఎగ్జామ్ ఉంటుంది. ఇక సెకండ్ది స్కిల్ టెస్ట్. ఇది అవసరమైతేనే చేస్తారు. అన్ని పోస్టులకు ఉండకపోవచ్చు, కొన్ని పోస్టులకే ఉంటుంది. ఇందులో స్కిల్ టెస్ట్లో టైపింగ్, డాటా ఎంట్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ లాంటివి స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని ఉద్యోగాలకు ఉండదు కాబట్టి ఎక్కువగా దీని మీద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. థర్డ్ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్. డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. మన ఎడ్యుకేషన్ అండ్ క్యాస్ట్ ఇతర డాక్యుమెంట్లను వెరిఫై చేసి పోలీస్ ఎంక్వైరీ కూడా చేసి మనం పర్ఫెక్ట్ అనుకుంటే జాబ్ ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇందులో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది సుమా. తప్పుగా మార్క్ చేస్తే ఒక మార్కును మైనస్ చేస్తారు. రాని క్వశ్చన్లను వదిలేసి వచ్చిన వాటిని నింపుకోవడమే మంచిది. గెస్సింగ్ కూడా చేయకపోతే మంచిదని నేను భావిస్తున్నా. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవి మర్చిపోకుండా చూసుకోండి. ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తదితర సర్టిఫికేట్లను వెంట ఉంచుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం మర్చిపోవద్దు, మీ క్వాలిఫికేషన్ కి సరిపడే పోస్ట్ మాత్రమే అప్లై చేయండి. అనవసరంగా వేరే లెవెల్లో మల్టిపుల్ గా అప్లై చేసి హైరాణ పడకుండా ఉంటే మంచిది. తప్పుడు డీటెయిల్స్ ఇస్తే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరి తేదీకి 4 రోజుల ముందే అప్లై చేసుకునేందుకు చూసుకోండి. ఎందుకంటే కామన్ గా ఎస్ఎస్సి వెబ్సైట్స్ లాస్ట్ డేట్ కు 2-3 డేస్ కు ముందే సర్వర్లు మొరాయిస్తాయి. ఆన్లైన్ అప్లికేషన్లు కావు. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకొని ముందే చేస్తే బెటర్. ప్రభుత్వ ఉద్యోగం కోసం పరితపిస్తున్న వాళ్లకు ఇదొక మంచి అవకాశం. 10th క్లాస్ పాస్ అయి మాకు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని నిరాశ పడే వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. వెంటనే మీ సేవ ఆన్లైన్ సర్వీసెస్ నెట్ సెంటర్లకు వెళ్ళండి, అప్లై చేసుకోండి, సిలబస్ తెలుసుకోండి, గట్టిగా చదవండి, ఫట్టుమని ఉద్యోగాన్ని కొట్టేసేయండి. కాంపిటీషన్ ఎక్కువగానే ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువగా ప్రిపేర్ అయ్యి సబ్జెక్టివ్ వైజ్ గా టైం టేబుల్ పెట్టుకొని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. ఎలాంటి భయాలు అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నేను అదే వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.